Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు దేవాదాయ ధర్మాదాయ శాఖ కొట్టు సత్యనారాయణ తాడేపల్లిగూడెం ఆర్టీసీ డిపో వద్ద నిర్మించిన భవన నిర్మాణ కార్మిక సంఘం ముఖద్వారం ని ప్రారంభిస్తారు. నేను చేపట్టింది ఏంటంటే ఆయనకి దేవాలయంలో ఉన్నారు. ఆదాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక కార్యక్రమాలు, మరి ఎన్నో కొత్త వినూత్నమైన కార్యక్రమాలన్నింటినీ కూడా డిపార్ట్మెంట్లో టేకప్ చేసి CGFని దాన్ని ఇతర ప్రాంతాల్లో కూడా బాగా విస్తారంగా తీసుకొచ్చి అనేక అభివృద్ధి కార్యక్రమాలకి మన పుట్టి సత్యనారాయణ గారు తీసుకొచ్చారని ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎంతోమంది మంత్రులు ఉన్నారు, కానీ ఈ డిపార్ట్మెంట్కి వారి ద్వారా మంచి గుర్తింపు వచ్చిందని నేను గట్టిగా అనుకుంటున్నాను. బాగా జరిగింది మధ్య తీసుకొచ్చి ఇక్కడ చేయించడం చిన్న విషయం కాదు. భవన నిర్మాణ కార్మికులకి నాకు ఒక అనుబంధం ముందు నుంచి ఉంది. ఎందుకంటే ఈ భవన నిర్మాణ కార్యక్రమం అడ్మిషన్ బిల్డింగ్ మొదలైన దగ్గర నుంచి అన్ని కార్యక్రమాల్లో కూడా అదృష్టవశాత్తు మరి నాకు అటువంటి అవకాశం, పాల్గొనే అవకాశం మన నిర్మాణంలో కానీ ఇందా చెప్పినట్టుగా గాంధీ గారి విగ్రహం పట్టుకున్నప్పుడు ఆ కార్యక్రమం కానీ, మంచినీళ్ళు పైపు లేదంటే అప్పటికప్పుడు మున్సిపాలిటీ నుంచి చేయించిన విషయంలో కానీ, మళ్ళీ పై అంతస్తులో ఇంకొక అంతస్తు నిర్మాణం చేసుకుని ఇంకొక చిన్న మినీ కళ్యాణ మండపాన్ని ఏర్పాటు చేసినప్పుడు కానీ, అలాగే వాళ్ళ అన్ని ఇందాక సౌందర్యంగా చెప్పినట్టుగా భవన నిర్మాణం అయితే మనం స్వశక్తితోటి అందరూ భాగస్వాములుగా ఐక్యంగా ఐకమత్యంతో ఏర్పాటు చేసుకున్న ఒక గుర్తింపు అన్నది ఏదో మన కార్యాలయం ఉంది అని చెప్పుకోవడానికి తప్ప గుర్తింపు లేదు. ఇవాళ ఏంటంటే ఒక ముఖద్వారం లాగా కట్టుకోవడం వల్ల మూలంగా ఈ రోడ్డు కూడా భవన నిర్మాణ కార్మికుల సంఘ రోడ్డు కింద సీట్ కింద చెప్పుకోవటానికి, అలాగే కార్మికుల యొక్క ఈ భవన ముఖద్వారం కింద చెప్పుకోవడానికి కానీ అన్ని రకాలుగా అవకాశం ఉంది. ఎందుకంటే తాడేపల్లిగూడెంకి ఒక చరిత్ర ఉంది. రాజకీయ నాయకులందరూ కూడా ఈ తాడేపల్లిగూడెంలో. కార్మిక సోదరులందరికీ నమస్కారం. ఈరోజు తాడేపల్లిగూడెం ఏరియా భవన నిర్మాణ కార్మిక సంఘం చరిత్రలో ఒక మంచి కార్యక్రమం. మనం ఈ యూనియన్కి 80 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇది 1943లో అప్పటి కార్మిక నాయకులుగా తాడేపల్లిగూడెంలో దాదాపు అన్ని కార్మిక సంఘాలను స్థాపించిన వ్యక్తి ఎంవిఎన్ కబర్దీ గారు. కబర్దీ గారితో పాటు కోరాడు గోపాలం గారు, బూరుగుపల్లి ముత్యం గారు, పంతం సత్యం గారు, పలపాటి సూర్యరావు గారు, ఇలాంటి పెద్దలందరూ కలిసి ఈ యూనియన్ని అప్పట్లో స్థాపించారు. మరి 80 సంవత్సరాలు ఒక యూనియన్ ఒక పట్టణంలో కొనసాగటం, కార్మికుల సంక్షేమం కోసం కృషి చేయడం చాలా గొప్ప విశేషమైన విషయం అని చెప్పుకోవాలి. 4వ తరం నాయకత్వం ఈ రోజున మన యూనియన్కి నడుస్తూ ఉంది. అంటే నియోజకవర్గంలో దాదాపు 5,000 మంది. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
విమెన్స్ కాలేజ్ లో సామూహిక అక్షరాభ్యాసాలు జరిపారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, సరస్వతి పూజలను నిర్వహించారు. ముఖం విమృష్ట్యై అవబుద్ధస్ పూజయామి అవబుద్ధస్యేవ రూపం విసర్జేతు పునరలంకృత్య అగ్నయే నమః ఉత్తమః అగ్నిహోత్రం చెప్తూ ఓం అగ్నేయ సుపధారాయ ప్రాచిరాతి అచ్చాజనమదయో దేవయంతే రగ్నయంతే ద్రవిడం భక్షమాణాః సుసంద్రసగో సప్రదేకృష్ణం భవయ देवी सामां पातु सरस्वती सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा प्रतिष्ठति ఒకసారి ఆశీర్వచనం చేద్దాం. ఓం కంటే నమ్మకం వేసుకోండి. దేవాయ మే సమరస్యమానో ఇది దేవావసమో దీర్ఘమాయుః పశ్చిత పుత్రం ఆశీర్వాదం తీసుకోండి. అమ్మ ఒకసారి రేఖ రామ్మ ఒకసారి వస్తే కాస్త మంగళహారతి భవతి బాల సమాస సంవత్సరః సంవత్సరమేవావరుంధే మౌంజీ భవతి రత్నాకర దౌతపదాం హిమాలయ కిరీటినిం బ్రహ్మరాజర్షి రత్నాజ్యాం వందే భారత మాతరం. ఈరోజు చాలా పవిత్రమైన రోజు, సరస్వతీదేవి యొక్క పుట్టినరోజు. వసంత పంచమి దేశవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో కాలేజీల్లో జరుగుతుంది. భారతీయ విద్యా కేంద్ర అనుబంధంగా సుమారు 32 పాఠశాలలు 5 కాలేజీలు నడవబడుతున్నాయి. అందులో ఈ డిఆర్ గోయంకా కాలేజ్ ఒకటి. వారి డిఆర్ గోయంకా వారి వారసుల దాతృత్వంతో ఈ కళాశాల భారతీయ విద్యా కేంద్రానికి అప్పచెప్పడం జరిగింది. ఈ క్యాంపస్లోనే పాఠశాల, కాలేజీ, జూనియర్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, పాఠశాల 3 కూడా నడుస్తున్నాయి. ఇటువంటి పాఠశాలలో, కాలేజీల్లో విద్యను అభ్యసించడం అనేది చాలా గొప్ప అదృష్టం. ఈ ప్రాంతంలో ఈ పాఠశాల బీవీకే ఆధ్వర్యంలోని ఈ పాఠశాల, కాలేజీల్లో ఉండటాన్ని తల్లిదండ్రులు ఉపయోగించుకొని వాళ్ళ పిల్లలకు మంచి భవిష్యత్తు, విద్యతో పాటు గొప్ప సంస్కారాలు ఈ పాఠశాలలో, కాలేజీల్లో. ఈ రోజుని డిఆర్ గోయంకా ఉమెన్స్ కాలేజీలో మాఘ పంచమి సందర్భంగా సరస్వతీదేవి విగ్రహావిష్కరణ జరిగింది. సరస్వతి హోమం జరిగింది. దీనికి అందరూ కూడా వచ్చి ఈ ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు, అలాగే డిఆర్ గోయంకా ఉమెన్స్ కాలేజీ విద్యార్థులు, టీచర్సు, పక్కనున్న యజమానులు అందరూ కూడా వచ్చి కార్యక్రమం దిగ్విజయంగా చేశారు. ఈ కార్యక్రమానికి అలాగే ప్రిన్సిపాల్ గారు రామం గారు, అలాగే ఈ విగ్రహావిష్కరణ బాబోలు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాళ్ళ టీము, ఇలాగ లాల్ బహదూర్ శాస్త్రి చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు అడగటం, అలాగే ఇది మాకు సంబంధించిన సరస్వతి నిలయం కాబట్టి సరస్వతి విగ్రహానికి
మేమే ఇచ్చి ఈ కార్యక్రమంలో కూర్చున్నందుకు ముందుగా మా అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. మహతి పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసాలు జరిపారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, సరస్వతి పూజలను నిర్వహించారు. నీళ్ళు పడకుండా నీళ్ళు ఆగ్రహలు ఇస్తున్నారు. తలరంగా ఆగ్రహలు తీసుకోవడం ధూపాన్ని ఆగ్రహలు ధూపాన్ని చూపించడం అలా తిప్పి కుడి చేత తిప్పాలి. ధూపాన్ని చూపించడం సప్తమైన ప్రజాభూత మహిషం భగవత్మా మహాపర్వణి మహాపుణ్యకాలంలో తాడేపల్లిగూడెం 5వ వార్డు మహతి స్కూలు నందు నిర్వహిస్తున్నటువంటి యొక్క వసంత పంచమి వేడుకల్లో భాగంగా ఇది 30వ సంవత్సరం. అత్యంత వైభవోపేతంగా ఈ యొక్క వసంత పంచమి వేడుకలు ప్రతి ఏటా కూడా నిర్వహించడం జరుగుతోంది. అలాగే ఉదయం నుండి ఈరోజు గణపతి పూజ, పుణ్యాహవాచనము, నవగ్రహ మండపారాధనలు, అలాగే సరస్వతి అమ్మవారికి పంచామృతాలతో అభిషేకము, అలాగే సామూహికంగా అక్షరాభ్యాస కార్యక్రమాలు, అలాగే ఈ యొక్క సరస్వతి హోమము, ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవవేతంగా నిర్వహించడం జరుగుతోంది. కావున ఈ యొక్క భక్తులందరూ కూడా ఎంతో ఆనందోత్సాహాల్లో యొక్క పూజాది కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. కావున ప్రతి సంవత్సరం కూడా తమ శక్తిని అనుసరించి ఈ విధంగా కొనసాగిస్తూ ఆ యొక్క సరస్వతీదేవి యొక్క అనుగ్రహానికి కృపాకటాక్ష వీక్షణాల వల్ల అందరూ కూడా విద్యాపారంగత యోగ్యత కలిగి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. తాడేపల్లిగూడెం పట్టణంలో బుధవారం వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించారు. వీరంపాలెంలో మేధ సరస్వతి అమ్మవారి ఆలయంలో సామూహిక అక్షరాభ్యాసాలు జరిపారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, సరస్వతి పూజలను నిర్వహించారు. నెంబర్ ఉంటుంది, తీసుకోండి. చూసుకుని ఆ నెంబర్లో కూర్చోండి. వచ్చిన తర్వాత పూజ కార్యక్రమం మొదలు. మీరు అందరూ కూడా ముందు ఇక్కడ ఖాళీ చేయాలండి. మీ పలకలతో పాటు నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్లో మాత్రమే కూర్చోవాలి. దాని మీద నెంబర్ ప్రకారం కూర్చోండి. దయచేసి ఆ నెంబర్ ప్రకారం కూర్చోండి.
మా కార్యకర్తలు కూడా టేబుల్ అందరూ కూర్చోండి. పూజకి సామాన్లు సిద్ధం చేసుకోండి. పసుపు గణపతి చేసుకోండి. పల్లెల్లో బియ్యం పోసి తమలపాకు వేసి పసుపు గణపతి పెట్టుకుని తాంబూలాలు కూడా సిద్ధం చేసుకోండి. పసుపు, కుంకుమ, పళ్ళు, పువ్వులు అన్ని సిద్ధంగా చక్కగా ఆవుపాలు పంచామృతాలు ఏమైనా తీసుకొస్తే అవి కూడా పెట్టుకోండి దగ్గర. నిలబడిన వాళ్ళందరూ కూడా వీలైతే ధ్యానం దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేస్తున్నారు వాళ్ళు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.